అన్వేష ఒక సాహస యాత్రికురాలు, ఎప్పుడూ కొత్త ప్రదేశాలను కనుగొనడానికి ఉత్సాహంగా ఉండేది. ఒకరోజు ఆమె పాత మ్యాప్లో ఒక అదృశ్య ఆలయం గురించి తెలుసుకుంది. ఆ ఆలయం దట్టమైన అడవి మధ్యలో ఉందని మ్యాప్ సూచించింది. ఆమె వెంటనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దట్టమైన పొదలను దాటుకుంటూ ముందుకు సాగింది. చాలా గంటల ప్రయాణం తర్వాత ఆమె చివరకు పచ్చని తీగలతో కప్పబడిన ఒక పురాతన ఆలయ గోపురం చూసింది. అది మ్యాప్లో ఉన్నదానికంటే చాలా పెద్దదిగా ఉంది. ఆలయం లోపల చీకటిగా, నిశ్శబ్దంగా ఉంది. ఆమె తన టార్చ్లైట్ను వెలిగించి, జాగ్రత్తగా అడుగులు వేస్తూ లోపలికి నడిచింది. గోడలపై వింత చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. ఒక పెద్ద గది మధ్యలో, ఒక పురాతన పీఠంపై ఒక మెరిసే వస్తువు ఉంది. అది ఒక చిన్న, అసాధారణమైన ఆకారంలో ఉన్న రాయి. దాని నుండి లేత నీలం కాంతి వెలువడుతోంది. అన్వేష ఆ రాయిని తాకడానికి చేయి చాచింది. అది చాలా చల్లగా ఉంది. ఆమె దానిని పట్టుకోగానే ఆలయం మొత్తం కంపించింది. గోడలపై ఉన్న చిహ్నాలు ప్రకాశించాయి. భయంతో ఆమె రాయిని వదిలేసింది. కాని అది ఆమె చేతికి అతుక్కుపోయింది. ఆలయం మరింత వేగంగా కంపించడం మొదలుపెట్టింది. పైకప్పు నుండి రాళ్లు రాలడం ప్రారంభించాయి. అన్వేష ఆలయం నుండి బయటకు పరుగెత్తింది. రాయి ఆమె చేతికి అతుక్కునే ఉంది. ఆమె బయట పడగానే ఆలయం మొత్తం కూలిపోయింది. భారీ ధూళి మేఘం ఆకాశంలోకి లేచింది. ఆమె సురక్షితంగా బయటపడింది. కాని రాయి ఇంకా ఆమె చేతికి ఉంది. ఆ రాయి నుండి వచ్చే కాంతి ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా ఉంది. ఆమె దానిని జాగ్రత్తగా పరిశీలించింది. ఆ రాయి ఒక శక్తివంతమైన పురాతన వస్తువు అని ఆమెకు అర్థమైంది. అది ఆమెను కొత్త సాహసాల వైపు నడిపించబోతోందని ఆమెకు తెలుసు. తదుపరి ఏమి జరుగుతుందో అని ఆమె ఉత్సాహంగా ఎదురుచూసింది.